హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే రెసిపీ అండి రొయ్యల వేపుడు. రొయ్యల వేపుడు అంతా ఇష్టం కదండి అందరికి కూడా. చూడండి, ఫస్ట్ అయితే మనం ఒక 1/2 kg రొయ్యల్ని ఇలా పసుపు ఉప్పు వేసి కొంచెం కడుక్కున్నాక నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఇలా శుభ్రం చేసుకున్నాం కదా, ఆ రొయ్యలను వేసి ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి. నీళ్ళేం పోయకూడదు, నీళ్ళు అవసరం లేదు. కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఇలా కొంచెంసేపు సిమ్లో పెట్టి వేయించామంటే మనకి ఇలా నీళ్ళు అవే వస్తాయి బయటికి. ఈ వచ్చిన నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు అవి అలానే ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయ్యాక ఇలా ఇంకిపోతుంది. ఇంకిపోతేనే అది రొయ్యలు మనకి ఉడికినట్టు. ఒకసారి చూసుకోవాలి ఉడికిందా లేదా అని. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. వేరే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా మిర్చి వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఈ ఆనియన్ పేస్ట్ రెండు వేసి వేగనివ్వాలి. వేగనిచ్చాక కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చాలి. ఉప్పు కొంచెం వేయాలి. ఆ తర్వాత మనం కారం ఒక స్పూను, ధనియా పౌడర్ ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలండి. వేసాక చూస్తున్నారు కదా, ఇంతే అండి మసాలా, ఇంకా దీనికి మించి ఏమి ఉండదు. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఫస్ట్ నుండి మనం కడిగేటప్పుడు వేస్తున్నాము, ఫస్ట్లో వేసాము కాబట్టి చూసి వేసుకోండి. బాగా ఇది నూనె తేలేంత వరకు వేగాలండి. బాగా చూస్తున్నారు కదా, మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే కింద అడుగంటుందంటే చేదు వచ్చిందండి. చేదు వస్తే మళ్ళీ అంతగా రుచిగా ఉండదు. అందుకని పెద్దగా కలుపుతున్నట్టు చూపిస్తున్నాను. నీట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఎడ్జెస్లో ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా రావాలి. పచ్చి పచ్చిగా ఉందంటే టేస్ట్ ఉండదండి, ఏదో టమాటా అది తిన్నట్టే అనిపించింది. కాబట్టి ఫుల్గా గ్రేవీ ఏమి ఉండదు ఫ్రైకి. కాకపోతే మసాలా కొంచెం బాగా ఏగితే మనకి టేస్ట్ బాగుంటుంది తిన్నప్పుడు. ఒత్తిగా కూడా తినేయచ్చు ఇవి. కొంచెం అడుగు మందం ఉండే ప్యాన్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లోనే ఉంచాలి, ఫ్లేమ్ మాత్రం అడ్జస్ట్ చేయకూడదు, సిమ్లోనే ఉంచండి. సిమ్లో ఉంచితేనే కొంచెం టైం లేట్ అయినా కూడా మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. బాగా నీట్గా అయ్యాక మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా వేగినటివి, చూస్తున్నారా ఆయిల్ బాగా ఫుల్గా పైకి తేలుతుంది కదా. చిన్నగా కలుపుకోవాలండి. అంతే అండి, అలా కొంచెం పైకి తేలాక మనం సపరేట్గా చేసి పెట్టుకున్నాం కదా, ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేయడమే. యాడ్ చేశాక కొంచెం సిమ్లోనే ఉంచాలి, ఫ్లేమ్ అడ్జస్ట్ మాత్రం చేయకూడదు. సిమ్లోనే దాన్ని కొంచెం మెల్లగా అటు ఇటు వాటికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మెల్లగా సైడ్ నుండి ఈ సైడ్ వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫోర్స్ చేశారంటే అది విరిగిపోతుంది అంతే. నీట్గా చేశాక కొంచెంసేపు ఒక 5 to 6 seconds అలా ఉడకనివ్వాలండి. ఏమంటే మసాలా అనేది దానికి పడితే మనకి బాగుంటుంది. ప్యాన్కి ఎక్కడ అంటుకోకూడదండి. చూస్తున్నారు కదా, ప్యాన్కి ఎక్కడ అసలు అడుగు అంటకూడదు.
చిన్న కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్లో ఉంచారంటే మాడిపోతుంది, మనకి రొయ్యలు కూడా సాఫ్ట్గా ఉండవు, మరి అది ఇదిగా అయిపోతుంది గట్టిగా. తర్వాత కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోవాలండి, అంతే, ఇంకా అదే ప్రాసెస్ అయిపోయింది. ఒకసారి కారం అవి చూసుకొని వేసుకోండి, మీకు కానీ ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే వేసుకోవచ్చు. వేసాక కొంచెం ఫ్రై చేస్తున్నట్టు చేయండి, లేకపోతే పైనే ఉండిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఇంకా దించేయడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు వచ్చారంటే నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి టేస్టీ ప్రాన్స్ తీసుకోండి, చూసిన వాళ్ళకి లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి.